హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మై ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది నేను మీకు చేసి పెట్టడం జరుగుతుంది. అలాగే మీరేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా కూడా నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఇందిరమ్మ ఇండ్లు .తెలంగాణ.gov.in అని చెప్పేసి అఫీషియల్ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి పేజ్ని నేను మీకు చూపించడం జరుగుతుంది. అయితే ఈరోజు వార్తాపత్రిక సమూహంగా వచ్చినటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి అంటే, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో ఈ అర్హులు మార్చి 10 కల్లా ఇల్లుని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలని అధికారులకి జారీ చేయడం, అధికారులు వాటికి సమాయత్తం అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ మార్చి 10 కల్లా ఎవరు ఈ యొక్క ఇల్లుని స్టార్ట్ చేయాలి అనే పూర్తి విషయాలతో పాటుగా ఇంతకుముందు ఉన్నటువంటి సవరణలు, అంటే ఇందిరమ్మ ఇండ్లకి అర్హులు ఎవరు అనేటటువంటి సవరణలు కొన్నిటిని సవరించి ఇప్పటివరకు ఉన్న వాటిని సడలించి మరికొన్ని నిబంధనలను యాడ్ చేస్తూ కొత్త వారిని కూడా ఈ అర్హుల జాబితాలోకి చేర్చేటటువంటి ప్రక్రియనైతే ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నటువంటి వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేటటువంటి అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా వార్తాపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ని నేను మీకు అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అయితే దానికన్నా ముందు మీరు ఇక్కడ లాగిన్ పక్కన మోర్ అనే ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఫస్ట్ ఆప్షన్ గ్రీవెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని ద్వారా మీరు ఏమైనా తప్పుగా వచ్చినట్టయితే మీ యొక్క స్టేటస్ L1లో ఉండాల్సింది L2లో రావడం కానీ, L2లో ఉండాల్సింది L3లో రావడం కానీ, L3లో ఉండాల్సింది L1లో రావడం కానీ, లేదు అంటే రిమార్క్స్ దగ్గర మీకు ఏదైనా తప్పుగా పడినట్టయితే ప్రతిదానికి కూడా మీరు ఇక్కడ ఆన్లైన్లో ఈ ఆప్షన్ని యూజ్ చేసుకొని, గ్రీవెన్స్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకొని మీరు కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు. దానికి సంబంధించి ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ వాళ్ళు మీకు రిప్లై అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అని ప్రభుత్వం అయితే చెప్తుంది. సో ఈ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ని మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంత కష్టపడి నేను మీకు వీడియోస్ అయితే అందిస్తున్నాను, నాకు మీ సపోర్ట్ కావాలి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. తద్వారా నా అన్ని వీడియోస్ కూడా మీ వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, వచ్చే నెల 10 కల్లా ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించాలి, అంటే మార్చి నెల 10 కల్లా ప్రారంభించాలి అని చెప్పేసి చెప్తున్నారు. జిల్లా పీడీలకి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఆదేశం. కొత్త లబ్ధిదారుల లిస్టు పంపాలి, మోడల్ హౌజులు త్వరగా పూర్తి చేయాలని సూచన. ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను అందుకున్న లబ్ధిదారులు, అంటే ఇదివరకు మంజూరు పత్రాలని జనవరి 26వ తేదీ రోజున ఎవరైతే ఈ మంజూరు పట్టాలని అందుకున్నారో వారికి 10 వరకు బేస్మెంట్ స్థాయి దాకా వర్క్ స్టార్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు డైరెక్టర్లను హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ ఆదేశించారు. అయితే ఈ 10వ తారీఖు వరకు, మార్చి 10వ తారీఖు వరకు బేస్మెంట్ స్థాయి ఒకటి ఉంటుంది కదా, బేస్మెంట్ లెవెల్, అక్కడి వరకు వర్క్ని స్టార్ట్ చేసేలా చూడాలని ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. ఈ స్కీమ్పై ఇటీవల అన్ని జిల్లాల పీడీలకి ఎండి సర్క్యులర్ జారీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ గైడ్లైన్స్లో మంజూరు పత్రం అందుకున్న 45 రోజుల్లోగా ఇండ్ల పనులు ప్రారంభించాలని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే అంశం ఉందని, దానినే ఇప్పుడు అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు పునాదులు తీసి బేస్మెంట్ నిర్మిస్తే ఫస్ట్ ఫేజ్ అమౌంట్ ₹1 లక్ష ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ₹5 లక్షలను బేస్మెంట్ దశలో ₹1 లక్ష, గోడలు కట్టిన తర్వాత ₹1 లక్ష 25, స్లాబ్ పూర్తయ్యాక 1.75 లక్షలు, ఇల్లు పూర్తయిన తర్వాత ₹1 లక్షని ప్రభుత్వం లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. వచ్చే నెలలో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో అప్పటి వరకు స్కీమ్ అమలుకు దశల వారీగా నిధులు రిలీజ్ చేయనుంది. తొలి దశలో నేడో రేపో స్కీమ్ కోసం సుమారు 1000 కోట్లు రిలీజ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా గత నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం
71,482 మంది లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చింది. అయితే ఈ అప్లికేషన్లని కూడా రీసర్వే చేసి అనర్హులను తొలగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అధికారులు రీసర్వే చేస్తుండగా ఇప్పటివరకు సుమారు 500 మంది అనర్హులను తొలగించారు. అలాగే కొత్త లబ్ధిదారులను కూడా సెలెక్ట్ చేసి గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లాల వారీగా ఈ నెల 25 వరకు వివరాలు పంపాలని సర్క్యులర్లో ఎండీ స్పష్టం చేశారు. మోడల్ హౌజులు పూర్తి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మండల కేంద్రాల్లో ఎంపీడీఓ ఆఫీసులో ప్రభుత్వం స్థలం ఉంటే ఇందిరమ్మ మోడల్ హౌజులు నిర్మించాలని గత డిసెంబర్లో ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో 570 మండలాలు ఉండగా ఇప్పటివరకు 330 ఇండ్ల నిర్మాణాలు స్టార్ట్ చేశారు. 17 మండలాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. డిసెంబర్ 15న ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రం హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం పాలేరులో నిర్మాణం ప్రారంభించగా 28 రోజుల్లోనే 5 లక్షల వ్యయంతో ఇండ్లని పూర్తి చేశారు. గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రాలకు వచ్చినప్పుడు పబ్లిక్కు ఈ ఇండ్లపై అవగాహన ఏర్పడుతుందని మోడల్ హౌజ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇవి పూర్తయ్యాక హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారుల అవసరాలకు ఉపయోగించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రేపు ఇందిరమ్మ ఇండ్లకి ముగ్గుపోయనున్న సీఎం. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో భాగంగా గత నెలలో ప్రభుత్వం మంజూరు చేసిన లబ్ధిదారుల ఇండ్ల పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్కపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి ముగ్గు పోస్తారని అధికారులు వెల్లడించారు. ఇండ్లు శాంక్షన్ అయిన 45 రోజుల్లోగా పనులు ప్రారంభించాలని గైడ్లైన్స్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ గడువు వచ్చే నెల 10తో ముగియనున్నందున రాష్ట్ర వ్యాప్తంగా పనులు స్టార్ట్ చేసేందుకు లబ్ధిదారులు ప్లేస్ చదును చేసి ముగ్గు పోసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఆదేశాలనైతే జారీ చేయడం జరిగింది. 10వ తారీఖు లోపే ఈ యొక్క బేస్మెంట్ ప్రక్రియ కూడా కంప్లీట్ కావాలని చెప్తున్నారు. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అర్హుల జాబితాని కూడా సవరణలు చేయడం జరిగింది. అవి ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఇందిరమ్మ ఇండ్ల కోసం కొత్తగా గత నెలలో 4 రోజుల పాటు గ్రామ సభలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ఇండ్లకు సుమారు 1,00,000 అప్లికేషన్లు వచ్చాయి. అయితే కొత్తగా లబ్ధిదారులను గుర్తించే అంశంపై ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వినతులు రావడంతో ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఇందులో నెల వేతనం 15,000 కన్నా తక్కువ ఉన్న ఉద్యోగులు కూడా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు అర్హులని, అంగన్వాడీ కార్యకర్తలు, ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఈ జాబితాలో ఉంటారని సర్క్యులర్లో పేర్కొంది. మండలాలు, మున్సిపాలిటీలలో ఇటుక తయారీ యూనిట్స్, సెంటరింగ్ యూనిట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పీడీలను ఎండీ ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీ ఇండ్లకు అవసరమైన మౌలిక సదుపాయాల పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని, ప్రారంభించిన పనులు ఏమైనా ఉంటే గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లు వాటి పనులను చేపట్టి పూర్తి చేయాలని సర్క్యులర్లో ఎండీ పేర్కొన్నారు. ఫ్రెండ్స్, ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పూర్తి అప్డేటెడ్ వీడియో. ఈ సవరణల గురించి కూడా నేనైతే చెప్పడం జరిగింది. మనకి 15,000 జీతం కన్నా తక్కువ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు తీసుకోవడానికి అర్హులేనని పేర్కొన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.